అట్లా అనిపిస్తుంది నాకు మామూలుగా మీకు అట్లా అనిపిస్తుంది ప్రభు. చాలా 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 నా జీవిత ధన్యం ప్రభు. మీతో కనీసం ఫోన్ లో మాట్లాడగలుగుతున్నాము మామూలుగా. ఆ సభలో 5 నిమిషాలు మాట్లాడుంటే బాగుండేదే. అవును 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 ప్రభు, అవును. పాపం చాలా మంది ట్రై చేశారు. అవును ప్రభు. ప్రభు ఒక్కసారి తమరు త్రిపురాంతక క్షేత్రాన్ని కూడా దర్శించండి ప్రభు. శ్రీమతి బాల త్రిపుర సుందరి దేవి త్రిపురాంతక క్షేత్రాన్ని కూడా దర్శించండి ప్రభు. మనం అక్కడ ప్రభు ఇంకొక చిన్న విషయం ప్రభు, మీరు మాట్లాడే అవకాశం ఇస్తే, నేను రాధాకృష్ణులకి అత్యంత ప్రీతికరమైనటువంటి కదంబ వృక్షాలు తయారు చేస్తున్నా. కదంబ వనమే తయారు చేసి అక్కడ మాలగంటి ముద్ద కదంబాలు కాకుండా శ్రీశైల మహాక్షేత్రము, త్రిపురాంతక మహాక్షేత్రము, కాశీలోనే ఎక్కువ ఉంటాయి అంటారు మొక్కలు. ఏది వనవాసిని అని అమ్మవారిని అంటారు, కదంబ కానన అని కృష్ణుడు అంటారు. రాధాకృష్ణులకి అత్యంత ప్రీతికరమైన మొక్క అని అంటున్నారు మామూలుగా. అవి నేను ఆ భగవంతుడి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మామూలుగా ఆ అమ్మవారు శివపార్వతుల ఆశీర్వచనంతో నేను అక్కడ త్రిపురాంతక మహాక్షేత్రం 2 మొక్కలే ఉన్నాయి. ఇప్పుడు దగ్గరగా ఒక 500 మొక్కల దాకా నాటాను. పెద్దవైనవి. తరువాత 10,000 మొక్కలు తయారు చేసే స్వామి నేను. ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా పంపిస్తా. ఎక్కడికి కావాలన్నా 10,000 మొక్కలు. నా కోరిక ఏంటంటే ఇస్కాన్ టెంపుల్స్ లో కృష్ణ భగవానికి అత్యంత ప్రీతికరమైన మొక్కలు కాబట్టి ఇస్కాన్ టెంపుల్స్ కి ఇవ్వాలని నా కోరిక స్వామి. మీరు ఎక్కడికి చెప్పినా పంపిస్తా. ప్రభువులు కూడా నాకు మిమ్మల్ని పరిచయం చేశారు మాకు భగవంతుడి దేవల్ల. అది ఏదన్నా అట్లా కూడా చేద్దాం ప్రభు. ఒక్కసారి ఖచ్చితంగా మీరు అవకాశం ఉన్నంత వరకు మా క్షేత్రానికి దర్శించి మా టీం అంతా వస్తాం. మామూలుగా మంచిగా మాకు మీ దర్శన భాగ్యం కల్పించండి. లేదా మేము ఎక్కడన్నా చెప్పడం కలుస్తాం ఒకసారి. ప్రభు అదే ప్రభు. చాలా సంతోషం నాన్న. అవును ప్రభు. మేము ఇప్పటిదాకా నిలబడి నడిచి జనం మధ్యలో నలిగిపోయి ఉన్నాం. ఈ రాత్రి నుంచి పట్టేసింది. ఒక పుదీనాతో చేసింది రాస్తున్నారు. చాలా పెయిన్ గా ఉంది. ఎడం చేయి లేపలేకపోతున్నాను. అయినా అక్కడ ఉపన్యాసం ఇద్దామని భోజనం కూడా చేయలేదు మేము. నిద్ర వస్తుందని. జనం ముఖ్యమా భోజనం ముఖ్యమా? నాకు జనమే ముఖ్యం. అంతేగా ప్రభు, అంతేగా. కానీ ప్రభు చాలా 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 మంది వచ్చారు. కరెక్ట్ టైంలో పెట్టారు. ఇది మామూలుగా నేను అనుకోవటం ఎక్కువ మంది వచ్చారు ప్రభు. మామూలుగా అంత ముందు ఏంటంటే కొంచెము ఏదో ఆలోచించుకునే వాళ్ళు జనాలు, కానీ రావాలనే ఉద్దేశంతో చాలా మంది వచ్చారు ప్రభు. అంతవరకు అయితే 3 కాదు ప్రభు, నాకు తెలిసి 5 lakhs వచ్చి ఉంటారని అభిప్రాయం ప్రభు. నేను అబ్జర్వ్ చేశాను మొత్తం. మామూలుగా జనాలు అయితే బాగా వచ్చారు ప్రభు. 5 లక్షలు ఉంటారా? నా లెక్క వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. ఎందుకంటే మీకు కౌంటింగ్ కూడా రాదు అసలుకి. మేము 10:30కి వచ్చాం ప్రభు. మామూలుగా 10 కల్లా వచ్చా నేను. 10:30 కల్లా వచ్చా. అదే ఆ రోడ్ లో 10:30కి నుంచి 3:30 దాకా 3:34 వరకు వస్తూనే ఉన్నారు ప్రభు. మామూలుగా మేము కారు ఆపినప్పుడు ఏ విధంగా అయితే జనాలు వెళ్తున్నారు, ఏది సభ ప్రాంగణంలోకి వెళ్తున్నారో కొత్తగా వచ్చేవారు, అదే విధంగా ఈవినింగ్ వరకు అదే విధంగా వస్తూనే ఉన్నారు. ఏది 3:30 వరకు. సో ఆ టార్గెట్ అనేది పెద్ద విషయం అయితే కాదు. ఏది 5 lakhs అనేది. నేను అంటే వాళ్ళు ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటారో మనకైతే తెలియదు. కానీ అదొకటి. రెండోది, నిద్రపోతున్న వాళ్ళని కొంచెము లేపినట్టుగా ఉంది. అందరికి బాగుంది ప్రభు. అంతవరకు అయితే మనం చెప్పగలం. కొంచెం అందరికి ఓహో ఇట్లా కూడా ఉంది, మన వాళ్ళంతా ఇట్లా చెయ్యాలి మనము అనేదైతే జనాలకైతే కొంతవరకు అవగాహన. అంతమంది జనం వచ్చినందుకు అవును ప్రభు, మంచి మంచి పాయింట్లు బోల్డ్ అని చెప్పాలి. అది మరి ఆర్గనైజేషన్ ఎక్కడ కొద్దిగా నాకు ఆ మాట అనిపించింది. జనాలకి ఏంటంటే ఉత్తేజపరిచే విధంగా ఉండాలి స్పీచ్ అనేది. ఇంకా మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కొంచెం ఇంకా మంచి మంచి పాయింట్స్ వెళ్ళిపోవాలి.
ఇప్పుడు ఏదో చెప్పడం వేరు, అవును, వాళ్ళకు జనాలలో ఆలోచింపజేసేలా, అది ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. వీళ్ళు చేయలేదు. చెప్పొచ్చు. ఈ మీటింగ్ మొత్తము వాళ్ళు మళ్ళా పర్యవేక్షించుకున్న తర్వాత రేపు ఎవరెవరే మాట్లాడరు ఎంత కొద్దిగా అప్పుడు వాళ్ళకి ఈ థాట్ వస్తుంది మామూలుగా. కొంచెం దానికి సంబంధించిన పెద్ద వచ్చి స్వామీజీ క్షమించాలి, మీకు అవకాశం ఇవ్వలేకపోయామన్నారు. బయలువారండి, నాకేం కోరికలు లేవు, పబ్లిక్ డిమాండ్ అంతే, లేకపోతే నేను సంవత్సరం పాటు మౌనం ఉంటాను, అది నా కెపాసిటీ. అంతమంది అరిచారు కింద. అవునవును ప్రభు, అవును అవును. పాపం వేరే స్వామీజీ వెళ్ళి ప్రయత్నించాడు, వాళ్ళకి అదృష్టం లేదంతే. హిందీలో చదివితే ఎవరికి అర్థం కాదు స్వామి, నేను చెప్తున్నా మామూలు వేరేని కాదు. వాళ్ళు మీరు తెలుగులో చెప్పి అక్కడ ఎవరు వచ్చింది అంతా తెలుగు ప్రజలు ఎక్కువ, మనం తెలుగులో వచ్చారు, తెలుగులో. అందువల్ల వాళ్ళకి ఎక్కువ అవకాశం, వాళ్ళు కూడా ఏంటంటే హిందీలో గంట సేపు మాట్లాడినా కానీ వాళ్ళు ఏం చేస్తారు అర్థం కాదు అసలు. 2 నిమిషాలు మాట్లాడాలి. ఇది అనుకో పలానా అనేది ఒక్క మాట చెప్పినా చెవులలో రింగు 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 నిద్రపోతాం కోసం. పలానా స్వామి ఇట్లా చెప్పారు కదా, నేను చూసి అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద బాగా నీట్ గా ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు చూసినా కానీ ఆనందపడేవాళ్ళు మామూలుగా. అది మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళి, అది ప్రభు వాళ్ళకి ఉండాలి. ఫోన్లే నాన్న, మనం మళ్ళీ చేసుకుందాం నాన్న. జై శ్రీరామ్ నాన్న. మంచి స్వామి నాన్న, జై శ్రీరామ్ నాన్న.